హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే తరాలు మారిన ఏళ్ళు గడుస్తున్న తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం పొందిన కళాత్మక మహిళామూర్తి మహానటి సావిత్రి గారు. ఆ పేరును తలుచుకోగానే తెలుగుదనం నిండైన విగ్రహం మూర్తిభవించిన వ్యక్తి సావిత్రి. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమకు కీర్తి కిరీటం లాంటివారు ఆమె తరువాత ఎంతోమంది ప్రతిభావంతులైన నటీమణులు వచ్చినా సావిత్రితో ఎవరినీ పోల్చలేని స్థాయి ఆమెది. ఎందుకంటే నటనా రంగంలో సావిత్రి వేసిన ముద్ర అలాంటిది. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రికి వ్యక్తిగత జీవితం మాత్రం విషాదాలమయం. చిన్న వయసులో తండ్రి లేక పెద్దమ్మ పెద్దనాన్నల వద్ద పెరగడం నుంచి ప్రేమ పెళ్లి వరకు ఎన్నెన్నో మలుపులు. రెండో పెళ్లివాడైన జెమినీ గణేష్ను పెళ్లాడారు ఆమె. లక్షల రూపాయల రెమ్యునరేషన్, బంగ్లాలు, కార్లు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన సావిత్రి జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. చివరి రోజుల్లో జీవితపు నావను నడపడం కోసం చిన్న చిన్న వేషాలైనా ఒప్పుకున్నారు. ఎన్నో కష్టాలను, గుండెల్లో గూడు కట్టుకున్న బాధను మరిచిపోవడానికి వ్యసనాలకు బానిసగా మారారు. ఆస్తులను, అయిన వారిని, సినిమాల్లో అవకాశాలను అన్నింటినీ పోగొట్టుకుని జీవోత్సవంలా మారిన ఓ రోజు హఠాత్తుగా ఆమె కోమాలోకి జారిపోయారు. ఎన్నో నెలల పాటు ఆస్పత్రిలో కోమాలో ఉండి చివరికి 1981 డిసెంబర్ 26న సావిత్రి కన్నుమూశారు. దాంతో తెలుగు సినీ చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది. సావిత్రి ఇంత విషాదాన్ని అనుభవించడానికి ఆమె భర్త జెమినీ గణేషే కారణమని, భార్య పిల్లలు ఉన్న జెమినీ గణేష్ను పెళ్లాడకుండా ఉండి ఉంటే, అయిన వాళ్లను నమ్మకుండా ఉండి ఉంటే సావిత్రి జీవితం మరోలా ఉండేదని ఫిలిం నగర్లో ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. ఆమె నటన జీవితం ఒక గ్రంథాలయం. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారు నటన, వ్యక్తిత్వం, జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో సావిత్రిని చూసి నేర్చుకోమని చెబుతుంటారు. ఇక ఇదిలా ఉండగా ఈమె క్రేజ్ గురించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకానొక సందర్భంలో ప్రభుత్వం విపత్తు నిధికి సినిమా వాళ్ళ నుంచి విరాళాలు సేకరిస్తున్నారట. అయితే ఆ సమయంలో సినిమా వాళ్ళు పెద్దగా స్పందించడం లేదట. దీంతో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు సావిత్రి కోసం వేసిన పూలదండను వారు వేలానికి పెడితే దాదాపుగా 30,000కు పైగా పలికిందట. అప్పట్లోనే 30,000 రూపాయలు అంటే ఇప్పుడు 30 లక్షలకు పైమాటే అనుకోవచ్చేమో. అప్పట్లో ఆమె క్రేజ్ అంతలా ఉండేదట. అంతేకాదు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే సమయంలో కూడా వేలకు వేలు అలా తీసి ఇచ్చేవారట సావిత్రి. అంతేకాదు ఆమె ఇంటి ఖర్చుకు కూడా అప్పట్లోనే నెలకు 50,000 వరకు ఉండేదంటే అర్థం చేసుకోవచ్చు సావిత్రి ఎంత గొప్పగా బతికిందో. మొత్తానికి సావిత్రి కథ ఎప్పుడు విన్నా కూడా కన్నీటి పర్యంతం అవుతారు ఆమె ఫ్యాన్స్. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.